ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఇప్పుడైనా నువ్వు చేసిన పాపాలేంటో, ఇప్పుడు నువ్వు చేసిన అతిక్రమాలంటే ఇప్పుడు నువ్వు విడిచిపెడితే సరే, విడిచిపెట్టకపోతే 4 గోడల మధ్య చేసిన అనుకుంటున్నావేమో, 4 గోడల మధ్య ఎవరు చుట్టలేదు అనుకుంటున్నావేమో. ఒక రోజున నువ్వు చేసినవన్నీ ఒక రోజున దేవుడు ఆ స్క్రీన్ మీద చూపిస్తాడు. తల ఎత్తుకోలేని పరిస్థితి ఒకరోజు రాబోతుంది. లోకంలో మనుషులకు ఎవరికి చెప్పుకొని పాపాలు క్షమించకపోవచ్చు, నువ్వు చేసిన అతిక్రమాలు క్షమించకపోవచ్చు, కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు మాత్రం నువ్వు ఎంత ఘోర పాపమైనా క్షమిస్తాడండి. ఇప్పుడనయ్యా నేను ఈ పాపం చేశాను, నేను ఈ అతిక్రమం చేశానయ్యా అని ఒప్పుకోగలిగితే చాలు, కనికరం పొందుకుంటాను. యేసు ప్రభు దగ్గరికి రా, నిన్ను క్షమిస్తాడు. ఎంత ఘోర పాపమైనా, ఎంత ఘోర పాపత్తుడైనా నిన్ను దేవుడు క్షమిస్తాడమ్మా. ఈ పూట దేవుడి దగ్గరికి వచ్చాయ్యా, నేను ఘోర పాపినయ్యని క్షమించమని పాదాలు పట్టుకో, కనికరం పొందుకుంటాను. ఈ వాక్యం బిడ్డలారా, ఈ రోజు విడిచిపెడతావా నీ పాప బ్రతుకుని, నీ రోత బ్రతుకును?